ఎల్లో మీడియాపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగంపై పిచ్చి రాతలు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు రామోజీరావు వత్తాసు పలుకుతున్నారన్నారు. దేవాలయాల్లో అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు కొట్టు సత్యనారాయణ. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అసంఖ్యాకంగా లక్షలాది మంది ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న రెండో కార్యకర్తల సమావేశంలో గోదావరి జిల్లాల చరిత్రలో ఎప్పుడు ఎవరు ఊహించినంత సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు సమావేశానికి రావడం జరిగింది. నిజంగా చూసిన వాళ్ళందరూ నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అన్న స్థాయిలో ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడుకున్న విషయాలు కూడా అందరూ చూశారు. అంటే జరిగిన వాస్తవాల్ని బయటికి చెప్పేస్తే వాళ్ళ కడుపులో ఉన్న దురద దుగ్ధ వాళ్ళకి విషం కక్కే సంస్కృతి వాళ్ళ ఈగోకి అడ్డం వస్తున్నాయన్న దుర్మార్గమైన ఆలోచనతో ఈనాడు పత్రిక నిన్నటి మీటింగులో జగన్ గారు ప్రసంగించిన తీరు కానీ ఆయన ప్రస్తావించిన విషయాలు కానీ ప్రతి ఒక్కరు గుండెల్లో హత్తుకున్నాయి. ఇది వాళ్ళకి తెలుసు, దీంట్లో వాస్తవం ఆయన చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అని. కానీ ఈ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇప్పటికే అడ్రస్ కల్లంతైన తెలుగుదేశం పార్టీ ఇంకా గాలి కొట్టుకుపోతుందేమో, దాన్ని ఏదో రకంగా మనం నిలబెట్టాలనే ఒక తాపత్రయం ఈనాడు రామోజీరావు గారికి కలిగినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి ఏ రకంగా పోల్చగలుగుతాం? ఈరోజు ఈనాడు రామోజీరావు గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికిను చంద్రబాబు నాయుడికి సమర్థించడానికి చేసే ప్రయత్నం ఏ రకంగా సక్సెస్ అవుతారనుకున్నాడు? చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, జగన్ గారు నోటంటే వచ్చేవన్నీ కూడా నిజాలు, పచ్చి నిజాలు చెప్తాడు. ఆయన చేసేదే చెప్తాడు, చేయగలిగిందే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అబద్ధాలు లెక్కేస్తే ఈనాడు రామోజీరావు గారు సమర్థించే దాంట్లో ప్రపంచానికి సెల్ ఫోన్ కనిపెట్టి అందించింది నేనే అని చంద్రబాబు చెప్తాడు. అది ఈనాడు గుడ్డిగా నమ్మేస్తున్నాడు. హైదరాబాద్ పట్టణాన్ని నేనే నిర్మాణం చేశాడంటాడు. ఇప్పుడు 400 సంవత్సరాలు నాడు చార్మినార్ కట్టిన దాన్ని ఇవాళ ఇదో ఈయనే కట్టినట్టుగా చెప్తాడు. ఓఆర్ఆర్ నేనే కట్టాడు. ఓఆర్ఆర్కి చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అండి? ఈ చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకి ఈనాడు వత్తాసు పలకడం ఉన్నది నిజంగా మరి ఈనాడు రామోజీరావు గారికి సిగ్గు అనిపించట్లేదేమో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, దేవుడి విషయంలో కూడా అతను చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. రాష్ట్రంలో 40 దేవాలయాలు కూల్చేస్తే మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లో దేవుడి విగ్రహాలన్నీ కూడా డంపింగ్ యార్డ్లో పాడేస్తే నోరెత్తని రామోజీరావు ఇవాళ ఆలయాల గురించి భక్తుల మనోభావాల గురించి జగన్ గారి గొడ్డలు వేటని హెడ్డింగ్ పెట్టడానికి సిగ్గుండాలి. ఎందుకు మీరు ఏదో 50 సంవత్సరాల సామ్రాజ్యం అని చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన విజయాలన్నిటికీ భగవంతుడి దయతోటి నేను సాధించానని చెప్తాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 100కి 99% హామీలన్నీ కూడా నెరవేర్చాడు. ప్రతి విజయం వెనుక ఆయన ఎంతో చిత్తశుద్ధితోటి కృషి చేసినా కూడా ఆ భగవంతుడి దయతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాడని సగౌరవంగా చెప్తాడు. ఆయన ఎంత భగవంతుడి మీద విశ్వాసంతో చెప్తాడు. చంద్రబాబు నాయుడు నేనే చేశానంటాడు. నేనే చేశానన్న దాంట్లో ఏది వాస్తవం ఉంది? వాస్తవం అంటే ఏంటంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా దోచేయటం అన్నది నిజం, అది మాత్రం చెప్పడం.